నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. లైక్ ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నా లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నాను? ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, లేకపోతే థియేటర్కల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది మన. బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం, మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక 1 వీక్ పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది కొంచెం డేంజరస్ కదా. డెఫినెట్లీ ఇట్స్ డేంజరస్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ it becomes an addiction also, no? So just with friends when you are playing happily, that's different, but this thing, it could go as an addiction, so it is dangerous. డైరెక్టర్ గారు సార్ అనేది డిసైడ్ చేసుకున్నాం. సో ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. రకరకాల ఎమోషన్స్ ఇందులో లింక్అప్ అయి ఉన్నాయి, అంటే క్యారెక్టర్ పరంగా. సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైం అట్లా ఊసరవెల్లి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అన్నట్టుగా అనిపించాలి. రెండోది ఈ ప్రాసెస్తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే ప్రాసెస్లో మనకు ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవ్వాలి. అదే విధంగా నమ్మేలా కూడా ఉన్నది. నాకు ఇన్ని ఛాలెంజ్ లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ క్యారెక్టర్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కొడతారో తిడతారో అంటే అది ఆ కాన్సెప్ట్ నువ్వేం డైరెక్టర్ అంటారో అని ఒక భయం స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే వినోద్, ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా పేరు శివ నుంచి నేను చూశాను బాగా. దాని తర్వాత నుంచి నేను తన ఐస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్. సో ఒకసారి మేము ఏం చేసి ఆడిషన్స్లో పంపించాం, ఆన్లైన్లో ఒక చిన్న పోస్ట్ చేసేసి అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు, రాకేష్ నేను డిస్కస్ చేసుకున్నాం, ఇది దొరికేటట్లేదు, బౌండరీస్ దాడదాము, నన్ను నాకు ఒక 2 months టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకుని వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఆడిషన్స్లో వినోద్ చేసి పంపించాను. వినోద్ పంపించిన తర్వాత వినోద్ ఇంకా అంతకుముందు ఏం చేశాడు ఇవన్నీ ఆలోచించుకుంటూ నేను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఈ అబ్బాయి హీరో, ఇతను ఎలా చేస్తుంటాడు, అలా ఎలా చేస్తాడు, ఎలా చేస్తాడు అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాలి. వినోద్ గారు హాయ్ అండి. బయట అప్పులు చేసి ఉంటాయి, సంథింగ్ గ్యాంబ్లింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అన్ని వేస్ మీరు చూపించాలి. సో అట్లా డెఫినెట్గా చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో అండ్ చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మేము ఒక 2 months రిహర్సల్ చేసామండి. సో అది చాలా హెల్ప్ అయింది. ఐ మీన్ వీ వెంట్ టు ది లొకేషన్ ఆల్సో. లొకేషన్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ సీన్ మళ్ళీ స్టేజ్ చేసి వీ రిహర్స్ లైక్ దట్ అ లాట్. సో అది చాలా హెల్ప్ అయింది. డైరెక్టర్ గారు ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తను అప్రోచ్ అయ్యాడు. సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. క్యూఆర్ కోడ్. సో మీ సపోర్ట్ నెక్స్ట్ డైరెక్ట్ థియేటర్ కౌంటర్కి వెళ్ళి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. హలో డైరెక్టర్. సో అందులో నిన్ను కూడా రెగ్యులర్గా వెళ్ళి చూసే ప్రాసెస్. బట్ నాకున్న ఫీలింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళం వచ్చింది. సో ఆ ఫిలిం అంటే చాలా ఇలా ఒక ఫీమేల్ సఫర్ అయ్యే సిచ్యువేషన్ని చాలా మంది డిస్కస్ చేసుకున్నారు. ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ అది ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఓటీటీలో కూడా రాలేదు. అప్పటికి దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో కంటెంట్ చూడడానికి డెఫినెట్గా ఉన్నారు. సో మనం ఎలాంటి సినిమా తీసుకుంటాము, ఎలా తీద్దాం అనేది ఒక గట్ ఫీలింగ్ ఉన్నాం. నా అదృష్టం ఏంటంటే రాకేష్ నాకు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నేను కూడా నీ వెనకాల ఉన్నానంటూ నాకు మెయిన్ ప్లస్. 100% ఆ విషయంలో మాత్రం రాకేష్ మస్ట్ బి అప్రిషియేటెడ్.
ఇలాంటి కథలు తీసుకొస్తే మామూలుగా రౌడీలు పెట్టి కొట్టిస్తారు. రౌడీలు పెట్టుకో ఇలాంటి కథ పట్టుకొచ్చి మా డబ్బులు పాటు చేయడానికి వచ్చాడని చెప్పి. నార్మల్గా ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెయ్యరు, అదర్ లాంగ్వేజెస్